మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సంబంధించి మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ త్రిష 2004లో మీడియాతో అంటే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించి తాను మాట్లాడుతూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఒక సెన్సేషనల్గా మారినటువంటి పరిస్థితి. ఒక 10 ఏళ్లలో నేను సీఎం అవుతాను చూస్తూ ఉండండి అని త్రిష చెప్పినటువంటి మాట. కాకపోతే త్రిష 10 ఏళ్లలో అవుతానని చెప్పింది, మరొక 10 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇప్పుడు తమిళనాడు జోరుగా జరుగుతున్నటువంటి చర్చ డిప్యూటీ సీఎంగా త్రిష. ఇది రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు, తిరుచి అలాగే పెరంబదూరులో విజయ్ ఉండి, అలాగే దీనికి సంబంధించి తిరుచి నుంచి త్రిషని పోటీ చేయించి డిప్యూటీ సీఎంగా త్రిషని కూర్చోబెట్టబోతున్నారు. ఒక డిప్యూటీ సీఎం పదవిని త్రిషకి కట్టబెట్టబోతున్నారనేది జోరుగా జరుగుతున్నటువంటి వార్త. ఇప్పుడు త్రిష గతంలో ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. டெஃபினெட்லி. அரசியலா சினிமா? நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. சரி 10 வருஷம் நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. டெஃபினெட்லி. அரசியலா சினிமா? நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. சரி 10 வருஷம் நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க. ఎస్, నేను నిజంగానే చెప్తున్నాను, మరొక 10 ఏళ్లలో నేను సీఎం అవుతాను చూడండి అని చెప్పింది. మరొక 10 సంవత్సరాలు ఆలస్యమైంది. నిజంగా టీవీకే విజయం సాధించినటువంటి దానికి సంబంధించి త్రిష పాత్ర కీలకంగా ఉంది అని టీవీకే కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. సో ఈరోజు త్రిష బర్త్డే సందర్భంగా టీవీకే విజయం అనేది ఒక గిఫ్ట్ లాంటిది. సో విజయ్ తరపు నుంచి త్రిషకి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి అని అంటే డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వబోతున్నారు అనేటువంటి, అంటే త్రిషకి గిఫ్ట్గా దాన్ని ఆఫర్ చేశారు విజయ్ అనేటువంటి మాట. తిరుచి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకొని క్యాబినెట్లోకి తీసుకొని తన తరువాతి స్థానాన్ని త్రిషకి కట్టబెట్టబోతున్నారు. త్రిష డిప్యూటీ సీఎం కాబోతోంది అనేటువంటి వార్త అయితే తమిళ రాజకీయాల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. ఎస్, విజయ్ త్రిషకు తగిన ప్రాధాన్యం ఇచ్చాడు అనేటువంటి మాట చెప్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతున్నాయి తమిళ రాజకీయాలు, ఒక ఆసక్తికర మలుపు అయితే తీసుకోబోతున్నాయి. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, డిప్యూటీ సీఎంగా త్రిష, ఏంటి ఈ పరిణామం మనం ఏ విధంగా చూడాలంటారు? ఎస్, డెఫినెట్గా తమిళ రాజకీయాల్లో అంటే విజయ్ ఈ మార్కును ఛేదించాడు. విజయ్ ఎన్నికల్లో ఈ స్థాయిలో మరి విజయం సాధించాడంటే ఖచ్చితంగా త్రిష మార్క్ అనేది ఉంది అని గతం నుంచి కూడా ప్రస్తుతం ఆమె గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఖచ్చితంగా సీఎం అవుతాను అంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి, ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా త్రిష ఈరోజు ఆమె అంటే బర్త్డే సందర్భంగా తిరుమలకు వెళ్ళారు. తిరుమలకు వెళ్ళి నేరుగా విజయ్ నివాసానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ కలిసి కూడా మరి సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో దీని వెనుక త్రిషకు సంబంధించి చాలాసార్లు త్రిషకు సంబంధించి అసలు విజయ్ వెనకాల త్రిష ఉండడం, అసలు నిజంగా ఒక మహిళకు ఇదంతా కూడా అవసరమా అనే కోణంలో కూడా నెగిటివిటీ చాలా వచ్చింది. విజయ్ ఓడిపోతే కనుక, ఖచ్చితంగా విజయ్ ఓడిపోతే కనుక అది కేవలం త్రిష ఇష్యూ వల్లే మరి ఓడిపోయే అవకాశం ఉంటుంది, నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని చాలామంది అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆమె తిప్పినటువంటి చక్రం ఏదైతే అమిత్ షాతో త్రిష భేటీ అయిన తర్వాత రాజకీయ మార్పులు అనేవి జరిగినాయి. ఖచ్చితంగా అది బాహాటంగానే మరి మనం చాలాసార్లు దాని గురించి మాట్లాడుకున్నాం. అసలు అమిత్ షా దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఎందుకు మరి అమిత్ షా దగ్గరికి వెళ్ళి అంత సీక్రెట్గా ఒక్కతే వెళ్ళి అక్కడ కలిసి మాట్లాడింది. సో ఈ ఒక్క కలయిక కేవలం విజయ్ పరంపరను కొనసాగించిందా అంటే ఎస్, అవును. ఆ ఒక్క కలయిక ఎవరైతే త్రిష అక్కడ మరి అమిత్ షా కలిసి ఇద్దరు ఏం మాట్లాడారు, రాజకీయ పరిణామాల గురించి ఎట్లా మరి డిఎంకేను దెబ్బ కొట్టాలి అనేది ఆలోచించారు. వ్యూహరచనలో భాగంగానే ఇటు మరి ఇదంతా కూడా జరిగిందా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ లోకల్గా త్రిషకున్న అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, త్రిషకున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, ఆమెకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా మరి విజయ్ యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా మరి ప్రధానంగా ఆ పార్టీలో చాలా అంశాలపైన మరి అటు టికెట్ కూడా గతంలోనే ఇస్తున్నప్పటికీ కూడా మరి త్రిష తిరస్కరించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా విజయ్ 2 సీట్లలో గెలుస్తే గనక ఒక సీటును తను పెరంబూర్ ఏదైతే ఉందో అది ఉంచుకొని వేరే సీటును
మళ్ళీ రాజీనామా చేసి దాంట్లో త్రిషకు ఇచ్చి అక్కడ గెలిపించుకొని డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా త్రిష డిప్యూటీ సీఎం అవుతుంది అనేదానికి ఖచ్చితంగా మరి ఆమె చేసినటువంటి సమీకరణలు, రాజకీయంగా ఆమె చేసినటువంటి కొన్ని మొత్తం అంటే ఢిల్లీ స్థాయిలో ఆమె లూబియింగ్ చేయగలిగింది అనేది కూడా ఇక్కడ చర్చ నడుస్తుంది. కాబట్టి చూడాలి మరి నిజంగా మరి త్రిషకు అక్కడ టికెట్ ఇచ్చి మరి గెలిపించుకొని ఇదవుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద అయితే తమిళ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ అంశంగానే చెప్పాలి. నిన్నటి వరకు తెర వెనుక ఉంది త్రిష, నేడు అంటే రాబోయే రోజుల్లో తెర ముందుకు రాబోతూ ఉన్నారు. ఎస్, క్యాబినెట్లో అంటే విజయ్ తర్వాత కీలక పదవి, విజయ్ తన తర్వాతి స్థానాన్ని త్రిషకి ఇవ్వబోతున్నాడు. 20 ఏళ్ల క్రితం త్రిష ఏదైతే చెప్పిందో ఒక 10 ఏళ్లలో నేను సీఎం అయి చూపిస్తా అనింది, కానీ అది మరొక 10 సంవత్సరాల ఆలస్యం ఉందని అయితే చెప్తున్నారు. ఎటకేలకు త్రిష తన పంతం నెగ్గించుకుంది అనేటువంటి మాట. రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం అవుతుంది. మరో 10 ఏళ్లలో సీఎం అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాట చెప్తున్నారు. జయలలిత ఉదంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహిళ తమిళనాడుకు సంబంధించి సీఎం అయి చూపించారు ఆమె. ఎటువంటి రసవత్తరమైనటువంటి రాజకీయాలు తమిళ రాజకీయాల్లో జరిగేవి కూడా చూసాం. సో రాబోయే రోజుల్లో త్రిషని డెప్యూటీ సీఎంగా చూడబోతున్నారనేది అన్నట్లుగా తెలుస్తోంది.